అమెరికాలో వీసా గడువు ముగిసిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టింది. వలస చట్టాల అమలు పునరుద్ధరణపై హౌస్ కమిటీ విచారించింది. వీసాలో గడువు తేదీ దాటినా అక్కడే ఉంటున్న భారతీయ విద్యార్థులు ఇక తమ బ్యాగ్లు ప్యాక్ చేసుకుని ఇంటిబాట పట్టాల్సిందేనా? రానున్న రోజుల్లో వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తామని ట్రంప్ సర్కార్ చెప్తోంది. ఈ పరిణామాలు అమెరికాలోని ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఇది ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీ. చదువుకోవడం కోసం అమెరికా వెళ్లిన వారు వీసా గడువు ముగిసినా ఇంకా అక్కడే ఉంటున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ ప్రారంభించింది. 2023లోనే వీసా గడువు ముగిసినా ఇంకా 7,000 మంది భారతీయ విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లు అమెరికాలోనే ఉన్నారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్కి చెందిన జెసికా ఎం వాఘన్ కమిటీ తెలిపింది. ఈ 7,000 మంది మెడపై కత్తి వేలాడుతోంది. వీరంతా ఇప్పుడు ఇండియాకు బయలుదేరాల్సిన పరిస్థితులొచ్చాయి. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు 3 రకాల వీసాలు ఇస్తారు. ఇందులో మొదటిది F1, రెండోది J1, మూడోది M1. వొకేషనల్ నాన్ అకాడమిక్ స్టూడెంట్స్ వీసా F1. ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా. స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ SEVP ద్వారా అడ్మిషన్ పొందిన విద్యా సంస్థల్లో చదువుకోవటానికి అనుమతిస్తోంది. అమెరికాలోని ఏదైనా యూనివర్సిటీ లేదా విద్యా సంస్థలో అడ్మిషన్ లభిస్తే అప్పుడు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వారంలో 18 గంటల కంటే ఎక్కువ అధ్యయనానికి అవసరమయ్యే ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు F1 వీసా అవసరం. ఇందులో అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, MBA వంటి గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా చదువుకోవచ్చు. ఈ వీసా లభించిన వారితో పాటు భార్యాభర్తలు లేదా వారి పిల్లల్ని తీసుకువెళ్లాలంటే F2 వీసా పొందాలి. అమెరికాలో J1 ఎక్స్చేంజ్ విజిటర్ వీసా కూడా విద్యార్థులకు ఇస్తారు. విజిటింగ్ స్కాలర్స్ కోసం ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద వీసాలు జారీ చేస్తారు. అంటే ఇండియా లేదా ఇతర దేశాల్లో పనిచేస్తున్న వారు అమెరికాలో స్వల్పకాలిక అధ్యయన కార్యక్రమాలకు వచ్చేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది. ఈ వీసాను సాధారణంగా ఎక్స్చేంజ్ ప్రోగ్రాంపై అమెరికా వెళ్లే ప్రొఫెషనల్స్ కోరుకుంటారు. అందుకే దీన్ని ఎక్స్చేంజ్ విజిటర్ వీసా అంటారు. ఇక మూడోది MO వొకేషనల్ నాన్ అకాడమిక్ స్టూడెంట్ వీసా. ఇది వృత్తి, టెక్నికల్ సబ్జెక్టులు చదువుకునేందుకు ఉద్దేశించిన వీసా. ఈ వీసాతో ఏడాది పాటు ఉండొచ్చు. అయితే అవసరాన్ని బట్టి అమెరికాలో ఉండే అవసరాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ వీసా పొందిన రోజు నుంచి గరిష్టంగా 3 ఏళ్లు మాత్రమే ఉండొచ్చు. ఈ వీసా కింద వెళ్లిన వారు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది. బ్రెజిల్, చైనా, కొలంబియాల నుంచి వీసా గడువు ముగిసిన 2,000కు పైగా విద్యార్థులు అమెరికాలో ఉన్నారని జెసికా వాఘన్ కమిటీ గుర్తించింది. దీంతో వీసా పాలసీని మార్చాలని కమిటీ అభిప్రాయపడింది. దేశంలో ఎక్కడ ఉన్నా గుర్తించి వారిని స్వదేశానికి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలని సూచించింది. ఇందుకు అవసరమైన మార్పుల్ని చట్టంలో చేయాలని సూచించింది. H1B వీసాల గడువు 2 ఏళ్లు మాత్రమే ఉండాలని సూచించారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో వీసా ప్రాసెసింగ్ మరింత స్లో అవుతోంది. 2007 నుంచి యుఎస్లో సంవత్సరానికి 3 లక్షల నుంచి 5 లక్షల F1 వీసాలు జారీ చేశారు. గత దశాబ్దంలో ఇవి దాదాపు 2 లక్షలకు పైగా ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఇది రికార్డు స్థాయిలో 1.1 మిలియన్లకు చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది చైనా, భారతదేశం నుంచి వచ్చారు. గ్రాడ్యుయేషన్ తర్వాత టెక్, ఫైనాన్స్ వంటి సంస్థల్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరం నాటికి 3,31,600 మంది కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని విద్యా సంస్థల్లో చేరారు. అమెరికా విశ్వవిద్యాలయాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు అంతర్జాతీయ విద్యార్థులు కీలకమైన ఆదాయ వనరుగా మారారు. 2023లో విదేశీ విద్యార్థులు ట్యూషన్, పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం $43.8 బిలియన్ ఖర్చు చేశారు. ఇది అమెరికాలో స్థానికంగా ఉన్న వ్యాపారులకు ప్రయోజనంగా మారింది. NAFSA డేటా ప్రకారంగా కేవలం 12 రాష్ట్రాలు మాత్రమే విదేశీ విద్యార్థుల నుంచి $1 బిలియన్ సంపాదించాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT కార్యక్రమం కింద అమెరికాలో ఉంటున్నారు. ఏడాది పాటు స్టెమ్లో శిక్షణ పొందితే 3 ఏళ్లు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుంది. 2023లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రికార్డు స్థాయిలో 2,22,663 పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ ఆథరైజేషన్లను నమోదు చేసింది. వీటిలో స్టెమ్ గ్రాడ్యుయేట్లు 62,000 మంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఇది భారతీయ విద్యార్థులకు శాపంగా మారింది. ఇండియాకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ట్రంప్ నిర్ణయంతో భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులు
వెంటనే తమ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయినట్లేనా?